పార్లమెంట్ లో పెట్టిన దేశ బడ్జెట్ లా ఎప్పట్లకైనా ఈసారి కూడా తెలంగాణకు గుండుస్తున్నానే మిగిలింది. మన పూగుర్తోలకు పదవులు వచ్చి పచ్చగుంటే అయిపాయే. తెలంగాణ మళ్ళా 60 ఏండ్ల వెనుకకైనా మనకు సంబంధం లేదు. ఆ నడమ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినట్టు తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చింది బీజేపీ సర్కారు. అదే పక్కన ఆంధ్రకు చూడరి 15,000 కోట్ల నిధులు ఇప్పించుకొని బాబుసార్ పతారు ఎంతో చూయించుకున్నాడు. కానీ మన తాను నుంచి 2 కేంద్ర మంత్రుల నుండి 8 మంది ఎంపీలుండి కూడా దండిగా అయిపోయింది. ఏదో మొక్కువాడిగా ఇస్తిమా అంటే ఇస్తిమన్నట్టు ఆడో కొన్ని ఈడో కొన్ని నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి 16 మంది ఎంపీలు ఉన్నారు. సరే కాంగ్రెస్ వాళ్ళు అంటే సెంటర్ లో ప్రతిపక్ష పోళ్ళు. మరి బీజేపీకి గెలిచిన 8 మందికి ఏమైంది? రాష్ట్రంలో మాకు ఈ సమస్యలున్నాయి, నిధులు కేటాయించాలి అని బడ్జెట్ కు ముందు కమ్సే కమ్ మెమోరాండం కూడా లేదు. మనకు పదవులు వచ్చినాయి బస్. లేదంటే ఆ దేవుని మీద విమానం తింటాము, ఈ దేవుని మీద ఒట్టు పెడతామనే డైలాగులు ఉన్నాయి. చాలు ఇవే కదా కడుపు నింపేది. నిధులెందుకు, సంస్థలు ఎందుకు, అభివృద్ధికి కేంద్రం సాయం ఎందుకు? మన పూగుర్తోలకు పదవులు వచ్చి పచ్చగుంటే అయిపాయే. తెలంగాణ మళ్ళా 60 ఏండ్ల వెనుకకైనా మనకు సంబంధం లేదు అని అన్నట్టే ఉన్నది బీజేపీ వ్యవహారము. కడుపు లేని కావలించుకుంటే ఏమొస్తుంది తీర్రి అని అనుకుంటా గుల్గా పట్టిరి పోయారైనా బడ్జెట్ ముచ్చట చూసిన వాళ్ళు.